కడప జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఉన్నాము. ఇక్కడున్న కార్యకర్తలతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి? మేము గురిజాల నియోజకవర్గం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా నుంచి వచ్చాము. నడికుడి గ్రామం నుంచి. ఇక్కడ చాలా బాగా జరిగింది, కార్యక్రమం బాగా జరుగుతుంది. ఇక్కడ భోజనాలు కానీ ఏమైనా చాలా బాగున్నాయి. అంటే మహానాడులో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మేము ప్రజెంట్ ఫారెన్లో ఉంటాం, ఫారెన్ నుంచి వచ్చాము మహానాడు కోసమే. ఈ ఒక మహానాడు అనేది ఎన్టీఆర్కి మాకు చాలా రుణపడి ఉన్నది. ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎంత దూరం వచ్చాము. మేము ఏ కంట్రీ నుంచి వచ్చాము? మేము ప్రస్తుతం యూకే లండన్లో ఉంటాము. అక్కడి నుంచి వచ్చాము. టీడీపీ అంటే మాకు చాలా అభిమానం. ఎన్టీఆర్ అంటే మాకు చాలా అభిమానం. అలాగే మా గురిజాల నియోజకవర్గం ఎరపతినేని గారు అంటే మాకు చాలా అభిమానం. అందుకోసమే అక్కడి నుంచి ఎంత దూరం వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాము. పల్నాడులో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసింది, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. బాగా స్కీమ్స్ బాగా ఇస్తున్నారా మీ అందరికి? అసలు మంచిగా బాగుంది, ఈ పాలన బాగుంది. మహానాడు అంటే మాకు చాలా ఇష్టము. మేము రామారావు అంటే చాలా ఇష్టము. మేము అందుకే వచ్చాము. ఎంతమంది వచ్చారు మీరు అందరు? మేము 50 మంది వచ్చాము. 50 మంది వచ్చారు. ట్రాఫిక్ ఏదైనా? ఏం ట్రాఫిక్ లేక మంచిగా జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గాలివీడి మండలం. ఎంతమంది కలిసి వచ్చారు? 500 మంది వచ్చారు. చంద్రబాబు స్పీచ్ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? నాయకత్వం బాగుంది. కుటుంబ వ్రతం బాగా చేస్తుంది అంటారా? బాగా చేస్తుంది. ఏ జిల్లా నుంచి? నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం. ఎంతమంది వచ్చారు? 15,000 మంది వచ్చాం మా నియోజకవర్గం మొత్తం మీద. 15,000 మంది వచ్చారు. ఎలా వచ్చారండి? కాబట్టి బస్సులు పెట్టాం, కార్లు పెట్టాం. అంటే కడప జిల్లా బార్డర్ కాబట్టి ఎక్కువ మంది వచ్చాం. కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేస్తుంది. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, ఎక్సలెంట్. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ ఖమ్మం జిల్లా. ఎంతమంది వచ్చారు సార్ మీ అందరు కలిసి? మా చిత్తకాడ మండలం నుంచి 25 మంది వచ్చాము. చంద్రబాబు నాయకత్వం ఎలా ఉంది మీకు? మేడం చంద్రబాబు నాయకత్వం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉంది? ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి మహానాడులో? ఎక్సలెంట్. నాయకులు హలో టీడీపీ పార్టీ ఏమో ప్రజలకు అండదండాలనే ఉన్నది. నాయకులు దాన్ని గబ్బులు చెప్తున్నారు పార్టీని. ఏమైంది సార్? తోటా నాయకులు పార్టీని గబ్బులు చెప్తున్నారు మేడం. ఏం జరిగింది? ఏదైనా జరిగిన పర్టికులర్ ఇన్సిడెంట్? పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళ అవతల తండ్రులకే పనులు జరుగుతున్నాయి, మనకు పనులు జరగలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అంటారా? కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, వాళ్ళని అవతలని పట్టించుకొని పనిచేస్తున్నారు నాయకులు. ఏ నియోజకవర్గం? అనంతపురం నియోజకవర్గం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిత్తూరు జిల్లా నుంచి వచ్చాము మేడం. సోమల మండలం పెద్దపరపల్లి గ్రామం నుండి వచ్చినాము. మేము దాదాపు ఒక 1000 మంది వరకు వచ్చాము. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014 కంటే 2024 నుండి ఇంకా బాగుంటుంది. బాగా అన్ని పనులు చేస్తారని మేము ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ ప్రకారము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి 16,000 పోస్టులతో డిఎస్సి ఇస్తానని చెప్పాడు. ఆ డిఎస్సి ఫైల్ పైన సంతకం చేశాడు. ఆ డిఎస్సి రాయిపోయే వాళ్ళలో నేను ఒకరిని. నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కోసము ఎంతో కష్టపడుతున్నాడు. 24 గంటల్లో 18 గంటల సేపు కష్టపడుతున్నాడు. యువనేత నారా లోకేష్ గారికి కష్టపడుతున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది టాప్ 5లో టాప్ 3 నెంబర్ 1గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇటువంటి నాయకులు మళ్ళా రావాలా. నిరుపేదలకు యువతకి మంచి చేస్తారని కోరుకుంటున్నాను మేడం. ఆ దేవుడు వాళ్ళకి నూరేళ్ళు ఆవిసిచ్చి మంచిగా చూడాలని కోరుకుంటున్నాను మేడం. లోకేష్ గారి పరిధి రాబోయే కాలంలో ఇప్పటికైతే ఫస్ట్లో లోకేష్ బాబు గారు కొంచెం తడబడినారు, కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ కంటే స్పీడప్లో పోతున్నాడు. రాబోయే కాలంలో ఇంకా స్పీడ్గా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందు అన్నింటిలోనూ ఐటీ రంగంలో కానీ ఇప్పుడు ఆయన ఎంచుకున్న విద్యాశాఖ ఎడ్యుకేషన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోన ముందుగా తీసుకెళ్ళి మంచి పేరు తెస్తాడని వాళ్ళ తాతకు కానీ వాళ్ళ డాడీకి కానీ పార్టీ ఇంకా ఎక్కువగా పనులు చేసి అభివృద్ధి చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని మేము అనుకుంటున్నాం మేడం. లోకేష్కి పదవి ఏమైనా ఇస్తారనుకుంటున్నారా మీరు? కంపల్సరీ. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అధ్యక్షుని పదవి స్వీకరించాడు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు తర్వాత మా యువనేత నారా లోకేష్ గారు
జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాము. లోకేష్ బాబు గారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక మేడం. ప్రస్తుతం మనం కడప జిల్లాలో బహిరంగ సభ జరిగే చోట ఉన్నాం. మహిళలకి మాత్రం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ మహిళల గ్యాలరీ అంతా ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న కార్యకర్తలతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి రూరల్ నుంచి వచ్చాము. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? మేము 18 మెంబర్స్ వచ్చాం. ఏమనిపిస్తుంది? చంద్రబాబు గారి నాయకత్వం ఎలా అనిపిస్తుంది? మన ఎన్టీ రామారావు గారు ఎంత ఆశయంగా నడిచారో అదే దారిలో చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారు కూడా అదే విధంగా నడుచుకుంటున్నారనేసి మా అభిప్రాయము, మా ఆలోచన కూడా. మహిళలకు కూడా మంచి అభివృద్ధి చెందాలనేసి, ఆర్థికంగా కానీ ఒక వ్యాపారవేత్తగా కానీ అన్ని విధాలుగా మహిళలు ముందుగా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మహిళలకి ఇచ్చే స్కీమ్స్ అన్ని మీకు అందుతున్నాయా? ఇస్తున్నారు అన్ని. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసింది, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది, ఎలా? చాలా చాలా స్వేచ్ఛగా ఉంది. రాష్ట్రం అంతా చాలా స్వేచ్ఛగా, ఆనందంగా ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. గొడవలు గోళ్ళు ఏమీ లేకున్నా హ్యాపీగా ఎవరి వరకు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం, బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్, ఏ రంగంలోనైనా అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి నాని గారి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు. ఎంతమంది వచ్చారు మీరు అందరూ? మేము మొత్తం ఒక 25 మెంబర్స్ వచ్చాం. 25 మెంబర్స్ వచ్చాం. మీకు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? మాకు కడపలో మహానాడు పెట్టడం మహా సంతోషంగా ఉంది. ఈ కడప అంటేనే పుట్టతో కూడుకున్న ప్రదేశం ఇది. ఇటువంటి ప్రదేశంలో ఇంత పండుగ వాతావరణం చేసి ఇక్కడ మహానాడు పెట్టి మహిళలకు మంచి ఉత్సాహాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి. ఎంతమంది వచ్చారు మేడం? 20 మెంబర్స్ వచ్చాం. అంత మహిళలే వచ్చాం. ఎలా అనిపిస్తుంది మహానాడులో పాల్గొనడం? చాలా ఆనందంగా ఉంది. పండుగ వాతావరణం నెలకొంటా ఉంది. మహిళలందరూ చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. ఇంకా స్త్రీశక్తి ఇంకా పెరిగి ఇంకా టీడీపీలో ఇంకా ఎక్కువ కార్యకర్తలు మహిళలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము. అన్ని స్కీమ్స్ అందుతున్నాయా? మహిళలకు ఇచ్చే అన్ని స్కీమ్స్ మీకు అందుతున్నాయా? అందుతా ఉన్నాయి, అన్ని స్కీమ్స్ అందుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపిస్తుంది? సంవత్సరం పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. పరిపాలన అంతా బాగుంది. రౌడీయిజం లేదు. మహిళలకి రక్షణ ఉంది. మెయిన్ మహిళలు తలెత్తుకొని రోడ్లు తిరగలుగుతున్నారు. మెయిన్ కావాల్సింది అదే కదా మహిళలకి. మెయిన్ అవన్నీ బాగున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ రోజు లోకేష్ ని ప్రకటించబోతున్నారు అనుకుంటున్నారా వర్కింగ్ ప్రెసిడెంట్ గా? ఓకే, మాకు అందరికి హ్యాపీ. కార్యకర్తలు అందరూ అదే అనుకుంటున్నారా? అదే కావాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం అందరికి అదే హ్యాపీ. చంద్రగిరి నియోజకవర్గము పులివర్తి నాని గారి ఎమ్మెల్యే మాకు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.